కృష్ణాపట్నం పోర్టు కంటైనర్ వెజల్పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెజల్ కేవలం ఖాళీ కంటైనర్లను తీసుకొచ్చి ఆన్లోడ్ చేసి వెళ్లిపోయిందని, అది కేవలం ట్రాన్సిట్ వెజల్ మాత్రమేనని ఆయన అన్నారు. టెర్మినల్ మూతపడిందని తాను గతంలోనే చెప్పానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంత్రి కాకాని ఐరన్ లెగ్ అని, కంటైనర్ టెర్మినల్ మూతబడితే మంత్రిగా కొనసాగనని కాకాని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోవాలని సోమిరెడ్డి అన్నారు. సాక్ష్యాధారాలతో కూడా నేను ఇచ్చా. నేనేమి ఆషామాషిగా ఊరికే చెప్పటంలా. ఇవన్నీ మెయిల్స్ మీరు చెక్ చేసుకోండి, మీడియా చెక్ చేసుకోండి. నేనేమన్నా తప్పులు చెప్పానో మీరు చెక్ చేసుకోండి. ఇది అన్యాయం. ఇది ఫైనల్గా మేమేమంటామంటే, కాకాని గోవర్ధన్ రెడ్డిది ఒక ఐరన్ లెగ్. కాకాని గోవర్ధన్ రెడ్డిది ఒక ఐరన్ లెగ్. ఆయన మంత్రి అయ్యాడు. 3 ఎమ్మెల్యేలు ఇక్కడ లేచారు, మా పార్టీలోకి వచ్చారు. అవతల ఒక ఎమ్మెల్యే జనసేనలోకి పోతున్నాడు. యువతల ఒక ఎమ్మెల్యే దండం పెట్టి నాకు టికెట్ వద్దు ఏమొద్దు అన్నాడు. 5 మంది ఎమ్మెల్యేలు లేచారు. ఎంత పవర్ఫుల్ లెగ్ అది, ఎంత పవర్ఫుల్. పార్టీ మూతపడిపోతే మూతపడిపోయింది, కంటైనర్ పోర్టు మూతపడిపోతుంది. కంటైనర్ పోర్టు మూతపడిపోతుందంటే వాళ్ళ పార్టీ మూతపడిపోతుంది. 2 ఎంపీలు లేచారు, 2 ఎంపీలు లేచిపోయినారు. ఒక ఆయన మాగుంట లేఅవుట్, ఒక ఆయన మినీ బైపాస్ రోడ్. 3వ ఎంపీ వికెట్ డైలమాలో ఉంది. ఏం చేయాలా?